అలాగే ఇప్పుడు వరకు చాలా అక్రమ కేసులు చూసాం మనం అనేక చోట్ల. తర్వాత అనేక బైండ్ ఓవర్ కేసులు, వాళ్ళని జైల్లో పెట్టడం. ఇప్పుడు ప్రభుత్వం మారింది. దీనిపైన అంటే ఒక మీ కుటుంబమే కాదు, లేకపోతే మీ అనుచరగణమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి మనకి చూసాం. మీరు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఏం డిమాండ్ చేయబోతున్నారు? నేనైతే ఏమి డిమాండ్ చేసేది లేదు. గవర్నమెంట్ తన పని తను చేసుకుంటూ పోతుంది. మనమేం ప్రత్యేకంగా డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. డిమాండ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి ఇది చేయండి అది చేయండి అని మాత్రం నేను డిమాండ్ చేయను. గవర్నమెంట్ తన డ్యూటీ తను చేస్తుందంటే, తన కార్యక్రమాలు తను చేస్తుంది. ఈ అక్రమ కేసులన్నీ తీసేసే అవకాశం ఉంది, ఎత్తేసే అవకాశం ఉందా? చాలా వరకు ఉంది, చాలా వరకు ఉంది. ముఖ్యమంత్రి మీద కూడా చాలా ప్రెషర్స్ ఉంటాయి. తప్పదు సార్. చాలా వరకు మార్పు వస్తుంది, ఎడ్యుకేషన్ పెరిగింది. అప్పట్లోనే జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ బాగా చదువుకుని రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు మీరు ఉన్నది. అయినా సరే తాడిపత్రి పేరు చెప్తే ఒక ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫట్రాజ్గా చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఇలాంటి మాటలకు కావచ్చు, లేకపోతే ఇలాంటి ఆచరణకు కావచ్చు, ఎప్పుడు పులి స్టాప్ పడే అవకాశం ఉంది? ఇప్పటికే బాగా తగ్గిపోయింది, ఇంకా తగ్గుతుంది అని అనుకుంటున్నాను. పాలిటిక్స్లో ఫ్యాక్షన్కు కాలం చెల్లిపోయింది, లేదు, అవకాశం లేదు. ఫ్యాక్షనిస్ట్ అంటే ఎవడు భయపడడం లేదు, అసహించుకుంటున్నారు. అందువల్ల బాగా తగ్గిపోతుంది ఫ్యాక్షన్. అంటే పెద్దారెడ్డి లాంటి రాజకీయ నాయకులను ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఏదానికైనా చదువు, విజ్ఞానము ఉండాలా, కావాలా. అది తక్కువ ఉంది పెద్దారెడ్డి. ఆయన కూడా మారుతాడు, మారక తప్పదు. పరిస్థితులు అట్లా చేస్తాయి, మారతాడు, తప్పదు, మారక తప్పదు. సార్, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఎంత సంపాదించారో లెక్క కట్టలేం, కానీ మీరు ఎంత నష్టపోయారో దగ్గర నుంచి ప్రజలు చాలా వరకు చూశారు ఉన్నది. అలాంటి రాజకీయాలను ఇంకా మీరు ప్రేమిస్తూనే ఉన్నారు. కక్ష రాజకీయాలు అనేది మా కాలంలో లేదు. ఇప్పుడు కక్ష రాజకీయాలు అనేవి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి కక్ష రాజకీయాలు చేశాడు, అట్లాగే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు చేశారు. అందువల్ల నా ట్రాన్స్పోర్ట్ పోయింది, నా మైనింగ్ పోయింది, కంప్లీట్గా పోయినాయి. సరే, జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా స్వపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు ఎప్పుడు ఒక పోరాటమే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు అంటే అలసట అనిపించదండి అసలు? అనిపిస్తుంది, అనిపిస్తుంది. ఏం చేయలేము, ఉన్న పరిస్థితులకు అనుగుణంగా దాన్ని సర్చ్ చేసుకుంటా పోవాలి తప్ప నా చేత కాదని చేతులు ఎత్తడానికి వీల్లేదు. ఇలా మీ వారసులుగా పవన్ కావచ్చు, పవన్ రెడ్డి కావచ్చు, లేదా అస్మిత్ రెడ్డి కావచ్చు. అస్మిత్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా చూస్తున్నాం. ఏమనిపిస్తుంది? మీ వారసత్వం అలా కొనసాగుతుంది, ఇంకా పవన్ గారి ముందుకు రావాల్సిన అవసరం ఉంది అనుకుంటా.